మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం టాపిక్ తీసుకుందామంటే గతం గతః. రాత్ గయి తో బాత్ గయి. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఎన్లైటన్మెంట్, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నప్పుడు బుద్ధం అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మజాగృతి. ఈ ఆత్మజాగృతి అంటే జీవితంలో ఒక దివ్యజ్ఞాన ప్రకాశం రావాలంటే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే గతం గతః. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా దాని గురించి ఎందుకు చింతన. రాత్ గయి తో బాత్ గయి అంటారు హిందీలో. రాత్రి అయిపోయింది, మరి రాత్రి మాటలు ఇప్పుడు ఎందుకు మనకి? నిన్న రాత్రి ఏదో కొట్లాడుకుందాం, మరి ఇద్దరం పడుకుందాం, పొద్దున్న నుంచి మళ్ళీ ఎందుకు ఆ కొట్లాట? ఆ రాత్రి జరిగిన మాటలన్నీ మర్చిపోదాం. ఇవాళ పొద్దున కొత్త పొద్దున నవోదయం, ఈరోజు కొత్తగా మాట్లాడుకుందాం. కొత్తగా పాతవి మాట్లాడవద్దు, కొత్తవి మాట్లాడుకుందాం. పాత కొట్లాటలు వద్దు, కాబట్టి కొత్త కొట్లాటలు పెట్టుకుందాం. గతాన్ని బట్టి వర్తమానం కాదు, వర్తమానాన్ని బట్టే వర్తమానము, భవిష్యత్తు బట్టి వర్తమానం. భవిష్యత్తులో ఏం కావాలో చూసుకొని మనం పొలంలో విత్తనాలు నాటుకుంటాం. మార్కెట్లో ఏ పంటకి పొలం రేటు బాగుందో చూసుకుని ఆ పంట మనం వేసుకుంటాం మన పొలంలో. అంతేకాని మొన్న వేసాం కదా అని మొన్న సీజన్లో వేసాం కానీ ఈ సీజన్లో మనం వెతుకోం. మార్కెట్ రేట్ బట్టి చూసి ఏది వేస్తే బాగుంటుంది, మిరప వేస్తే బాగుంటుందా, పత్తి వేస్తే బాగుంటుందా, ఏది వేస్తే బాగుంటుంది, కూరగాయలు పండుకుంటే బాగుంటుందా అని భవిష్యత్తుని ఆలోచించుకున్న వర్తమానంలో మనం పంటలు వేసుకుంటాం. ఎప్పుడు భవిష్యత్తు చూపు ఉండాలి మనకి. అయిపోయింది, ఏదో అయిపోయింది, దాన్ని బట్టి మన వర్తమానం కాదు. భవిష్యత్తులో ఏం కావాలో దాన్ని బట్టి వర్తమానము. అది ఎన్లైటన్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం. ఇంట్లో ఒక చావు వచ్చింది, దాని గురించి ఏడిస్తే లాభం లేదు. ఇంకా అయిపోయింది, అది ఎలానో జరిగిపోయింది. ఇంకా దాని గురించి మనం ఆలోచించకూడదు. గతం గతః. గతాన్ని మర్చిపోవడము, గతాన్ని పదే పదే తవ్వి మళ్ళీ మళ్ళీ వర్తమానంలో తీసుకురాకూడదు. సగం మంది జనులు ఎప్పుడు గతంలోనే జీవిస్తుంటారు. ఆ అంధకాలంలోనే జీవిస్తుంటారు. తాము ఏడుస్తూ జీవిస్తారు, అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. దివ్యజ్ఞాన ప్రకాశం అంటే గతంలో ఉండకుండా ఉండడము. ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాము, ఇప్పుడు ఏం చేయాలో మనం చేయాలి, అంతే. ఇంట్లో కూర్చొని ఏం చేయగలమో దాని గురించి ఆలోచించాలి. ఇంట్లో కూర్చొని భవిష్యత్తుకి ఏ పునాదులు వేసుకోగలమో దాని గురించి ఆలోచించాలి. ఈ లాక్డౌన్ ముందు అక్కడ తిరిగేవాడిని కదా, ఇక్కడ తిరిగేవాడిని కదా, అది చేసేవాడిని కదా, ఇది చేసేవాడిని కదా, అవన్నీ మనకు అవుతుంది. ఇప్పుడు గతం గతః. గతాన్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండాలి.
మన మనోపలకం మీద నుంచి. ఒక పలకం ఉంటుంది, ఒక బలపం ఉంటుంది. మన క్లాస్కి వెళ్తాము, ఆ టీచర్ ఒక తెలుగు లెక్చర్ తీసుకుంటాడు, మన పలక మీద రాసుకుంటాం తెలుగు అంతా కూడాను. తర్వాత ఒక గంట తర్వాత ఇంకో లెక్కల టీచర్ వస్తాడు, ఈ పలక అంతా మనం సాఫ్ చేసేస్తాం, మనం చేసే లెక్కలు తీసుకోవాలి. అంతకుముందు రాసిన పలక ఆ తెలుగు అంతా కూడా తీసేసి తుడిచేసి మళ్ళీ ఆ లెక్కలు రాసుకుంటాం. మళ్ళీ ఇంకో క్లాస్కి వెళ్తే జాగ్రఫీ వచ్చిందనుకోండి, ఆ లెక్కలు తుడిచేస్తాం, ఆ పలక మీద ఎప్పటికప్పుడు తుడిచేస్తుంటాము. లేకపోతే గజిబిజిగా ఉంటుంది ఆ పలక అంతా. అంతకుముందు రాసాము, మనం కొత్త క్లాస్కి వెళ్ళాము, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాము, అంతకుముందు రాసినంత తుడిపేస్తాం పలక మీద. ఉన్నది ఒకటే పలక, ఉన్నది ఒకటే మనోపలకం. ఈ మనోపలకం మీద జరిగిపోయింది ఉండకూడదు. అప్పుడు జరుగుతున్నది హాయిగా దాని మీద రచింపబడుతుంది. జరిగిపోయిందంతా ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ జరుగుతున్నది రచింపబడదు, దాని మీద కనపడదు మనకి. అంత గందరగోళంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనోపలకాన్ని తుడిచేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు చేయాలి, అభ్యాసం చేయాలి. అది ఆ పలకను ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండాలి. పలక ఎప్పుడు నీట్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి కొత్తది రాయడం కోసం. పాత రాతలన్నీ అసలు ఉండకూడదు ఆ పలక మీద. చిన్నప్పుడంతా మనం పలక బలపమే తీసుకున్నాం మనం. టీచర్ ఆ బోర్డు మీద రాస్తాడు, తర్వాత తుడిచేస్తాడు, మళ్ళీ ఇంకోటి రాస్తాడు, మళ్ళీ తుడిచేస్తాడు, ఇంకోటి రాస్తాడు. ఆ బ్లాక్ బోర్డు మీద రాస్తాడు, తర్వాత తుడిచేస్తాడు, మళ్ళీ ఇంకోటి రాస్తాడు, మళ్ళీ తుడిచేస్తాడు, మళ్ళీ ఇంకోటి రాస్తాడు. ఆ బ్లాక్ బోర్డు మీద తుడిచేయడము రాయడము, మన పలక మీద తుడిచేయడము రాయడము, అలాగే మన మనోపలకము. నిన్న జరిగినవి ఇక్కడ ఉండకూడదు, ఇవాళ జరగాలి. నిన్న చదివిన న్యూస్ పేపర్ ఇవాళ చదివితే ఏం లాభం? ఇవాళ కొత్త న్యూస్ పేపర్ రావాలి మనకి. నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళకి పనికిరాదు. నిన్నటి సమాచారం ఇవాళ పనికిరాదు, ఇవాళ కొత్తగా సమాచారం కావాలి, ఇవాళ కొత్తగా ఫ్రెష్గా న్యూస్ పేపర్ చదవాలి మనము. నిన్నటి టీవీ న్యూస్ చూస్తామేంటి, ఇవాళ టీవీ న్యూసే చూస్తాం మనం. ఇవాళ టీవీ న్యూస్ రేపు చూస్తామేంటి, చూడము. రేపు మళ్ళీ కొత్తగా న్యూస్ వస్తుంది, అది చూస్తాం రేపు. అలాగా మన మనోపలకాన్ని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి, క్లీన్గా నీట్గా తుడిచేస్తూ. ఇక్కడ మనోపలకం మీద జరిగింది ఎప్పుడు తుడిచేస్తూ ఉండాలి. లేకపోతే అది ఎప్పుడు అలా ఉండి మొత్తం అంతా ఒక పెద్ద అరణ్యంగా తయారయ్యి గందరగోళంగా ఉంటుంది. ఈ వర్తమానం బొరకి ఎక్కదు. ఇది అందరికీ తెలుసు, కానీ మనం దాని మీద పట్టు సాధించాం. జరిగిపోయిన దాన్ని తీసివేయడమే, తుడిచివేయడమే ధ్యానము. ధ్యానంలో ఏం జరుగుతుంది? ఆ మనసులో ఉన్న ఆలోచనలన్నీ నిర్మూలమైపోతాయి, మనసు ఖాళీ అయిపోతుంది. అంటే తుడిచేస్తామంతా, మనోపలకం శుభ్రంగా తయారవుతుంది. ధ్యానం చేసినప్పుడు ఆ గతం అంతా ఇక్కడ విగతం అవుతుంది, గతం ఉష్కాకి అవుతుంది. అప్పుడు ఆ ఖాళీ మైండ్తో, ఆ శుభ్రమైన పలకతో మనం వర్తమానంలో కళ్ళు తెచ్చి చూసినప్పుడు ఆ వర్తమానం అంతా బాగా స్వీకరిస్తాం. గందరగోళంగా ఉండదు వర్తమానం, ఎందుకంటే అప్పుడే ధ్యానం చేసి బయటకు వచ్చాం కనుక. మనం ధ్యానము అంటే ఏమిటయ్యా అంటే, ఆ గందరగోళంగా ఉన్న గతంతో పూర్తిగా నిండి ఉన్న మనసుని
విగతము చేయడము, నిర్గతము చేయడము, ఆ గతాన్ని తుడిచేసేయడమే ధ్యానము. మనోపలకాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవడమే ధ్యానము. ఈ వర్తమానం మనకు ఒక బహుమానం కావాలంటే మన మనోపలకం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి. అప్పుడు ఆ వర్తమానం ఒక బహుమానం అవుతుంది. లేకపోతే ఆ వర్తమానంలో మనకి అన్ని అవమానాలు వస్తాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకరి మాటలో ఒకరు ఇంకోటి వినపడటం లేదు. ఏమరా ఎక్కడ ఉన్నావు, పాత లోకంలో ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి అంటాడు. ఏమన్నావు నువ్వు అంటాడు వాడు. ఇలా చూసి ఏమన్నావేంటి, నేను మాట్లాడుతుంటే నువ్వు వింటలేదేంటి? వాడు చెవులు వింటున్నాయి కానీ వాడి మనసు వింటలేదు. ఎందుకంటే ఎంత గందరగోళంగా ఉంది. వాడు గతంలో ఎక్కడో తిరుగుతున్నాడు. వాడు ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒకడేమో గతంలో తిరుగుతున్నాడు, వీడి మాటలు ఇంకోటికి వినపడటం లేదు వాడికి. వినేటప్పుడు గతంని విగతం చేసుకుని వినాలి. అది ఒక స్టూడెంట్ యొక్క లక్షణం, ఒక జ్ఞాన పిపాసి యొక్క లక్షణం. మనసును శూన్యం చేసుకుని వినడము. ఒక్కొక్క జ్ఞాని ఎలా ఉంటాడంటే వాడికి గతమే ఉండదు. వాడికి ఎప్పుడు వర్తమానమే. ఎప్పుడు వర్తమానంలో జీవించేవాడి యొక్క భవిష్యత్తు బంగారుగా తయారవుతుంది. ఎప్పుడు గతంలో ఉండేవాడి భవిష్యత్తు బొగ్గే. అలాంటి వాడి జీవితం వ్యర్థం. అంటే ప్రతి బాల్ కూడా నో బాల్ చేసినట్టు, వాడు ప్రతి బాల్ వైట్ బాల్ చేసినట్టు. వికెట్ మీద వేయలేదు వాడు. వికెట్ ఇక్కడ బాల్ అక్కడెక్కడో వేస్తున్నాడు, వైట్ బాల్. క్రీజ్ దాటి బౌలింగ్ చేస్తున్నాడు, నో బాల్. అంటే ప్రతి బాలు వైట్ బాలే, ప్రతి బాలు నో బాలే. ఆ ఓవర్ ఎప్పటికీ పూర్తి కాదు. వాడు ఒక ఓవర్ వేయాలంటే ఆ ఓవర్ పూర్తే కాదు. ఎందుకంటే ప్రతి బాలు వైట్ బాలు, ప్రతి బాలు నైట్ బాల్. ఆ ఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది? పూర్తి కాదు అది. వాడి జన్మ పరంపర పూర్తి కాదు. వైట్ బాల్స్ లేకుండా, నో బాల్స్ లేకుండా వేస్తే 6 బాల్స్లో ఒక ఓవర్ అయిపోతుంది. కానీ నువ్వు అన్ని బాల్స్ వైట్ బాల్స్ వేస్తే, అన్ని బాల్స్ నో బాల్స్ వేస్తే ఆ ఓవర్ పూర్తి కాదు. 100 బాల్స్ వేసినా కూడా ఆ ఓవర్ పూర్తి కాదు. ఖచ్చితంగా 6 బాల్స్లో ఆ ఓవర్ పూర్తి కావాలి. వాడు గుడ్ బౌలర్ అంటే నో వైట్ బాల్, నో బాల్. మనం ఎప్పుడు గతంలో జీవిస్తే అన్ని వైట్ బాల్సే, అన్ని నో బాల్సే. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే మనం. గతంలో జీవిస్తే ఎన్ని జన్మలు కావాలో ఆ జన్మ పరంపర అంతం కాదు, ఆ ఓవర్ అంతం కాదు. గతంలో జీవించకుండా ఉంటే 6 బాల్స్లో ఓవర్ అయిపోతుంది ఎవరికైనా సరే. ఆరు వర్తమాన జన్మల్లో ఉంటే ఆ జన్మ పరంపర అయిపోతుంది వాడికి. వాడు ఇంకా బుద్ధుడైపోతాడు. వర్తమానంలో 6 జన్మలు ఉంటే ఆ 6 జన్మల్లో వాడికి బుద్ధత్వం సంపూర్ణంగా వచ్చేస్తుంది. వాడు అర్హంత అవుతాడు, బోధిసత్వుడు అవుతాడు, బుద్ధుడు అవుతాడు. గతంలో జీవిస్తుంటే అన్ని నో బాల్స్ అయితే, అన్ని వైట్ బాల్స్ అయితే వాడు అర్హంతు కాడు, బోధిసత్వుడు కాదు, బుద్ధుడు అసలే కాదు. వాడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతుంటాడు. పునరపి జననం పునరపి మరణం. ఎందుకంటే వాడు ఎప్పుడు గతంలో జీవిస్తున్నాడు, వర్తమానంలో జీవించడం లేదు. అలవాటు అయిపోయింది గతంలో జీవించడం. మా నాన్నగారు ఎప్పుడు గతంలో జీవించేవాడు. ఆయన
ఎవరైనా ఇంటికి వచ్చానుకోండి, ఒరే నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, నువ్వు పలానా రోజున పుట్టావు, పలానా సంవత్సరం. ఇంటికి ఎవరు వచ్చినా తెలిస్తే ఆయన అదే మాటలు. మా నాన్నగారు, నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా అని వాడికి అక్కర్లేదా విషయాలు. కానీ మా నాన్నగారు ఎప్పుడు అవే విషయాలు చెప్పేవారు. ఏం చేయను, అంతా భరించేవాళ్ళం మా నాన్నగారిని మేము. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అది ఆయన మాటలన్నీ. మా సొంత నాన్నగారు. మా అమ్మగారు ఎప్పుడు వర్తమానంలో ఉండేది. ఎవరిని వస్తే ఎందుకు వచ్చాను ఆయన, కుట్టు పని నేర్చుకోవాలా, వంట నేర్చుకోవాలా, నీకేమైనా సమస్య ఉంటే నీకు సమాధానం కావాలా, అందులో ఉండేది ఆవిడే. ఈయనేమో నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, ఎక్కడ పుట్టావో తెలుసా అని ఈయన లంకించుకునేవారు మా నాన్నగారు. మన చిన్నప్పుడంతా ఎక్కడ తయారవుతుంది, అమ్మ నాన్నగారి దగ్గర తయారవుతుంది అంతా. మా నాన్నగారిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను, మా అమ్మగారిని చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాను. రెండు నేర్చుకోవడాలే. కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాము, ఎందుకంటే వాళ్ళు చేసినట్టు చేస్తే వాళ్ళలా తయారవుతాం మనం. కొంతమందిని చూస్తే ఎలా ఉండాలో నేర్చుకుంటాం. గతంలో ఎప్పుడు ఉండరాదు, గతం గతః, రాతి గయ్యితో బాతి గయ్యి. నిన్నటి విశేషాలు బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి, నేటి విశేషాలు కొత్త ఆవకాయ. ఎవడే అజ్ఞాని అంటే ఎప్పుడు వర్తమానంలో జీవించేవాడే జ్ఞాని. ఎవడే అజ్ఞాని అంటే ఎప్పుడు గతంలో జీవించేవాడే అజ్ఞాని. మా అమ్మగారు జ్ఞాని, మా నాన్నగారు అజ్ఞాని. వర్తమానంలో మనం జీవించాలి, కళ్ళు విప్పి చూడాలి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు నా కళ్ళ ముందు ఏం జరుగుతోంది, ఇప్పుడు నేనేం చేయగలను నా భవిష్యత్తు కోసము. నా పొలం ఉంది, ఇప్పుడు మంచి వరి విత్తనాలు వేస్తే వరి పొలం, వరి కంకులు వస్తాయి. గోధుమలు వేసుకుంటే గోధుమ కంకులు వస్తాయి. కూరగాయలు వేసుకుంటే కూరగాయలు వస్తాయి. ఏది వేసుకుంటే అది వస్తుంది మనకి పంట. ఏది వేసుకోవాలి వర్తమానంలో. ఈ మనసులోని గందరగోళం, గతం అంతా అది విగతమవుతుంది ధ్యానం ద్వారానే. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కొంతకాలం అంత గందరగోళంగా ఉంటుంది. పాతవన్నీ వస్తూనే ఉంటాయి, రీలు తిరుగుతూనే ఉంటుంది. కానీ మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, ఆ పాత వాటిని మనం గమనించటం లేదు, వాటిని ఆహ్వానించటం లేదు, వాటి మీద శ్రద్ధ చూపటం లేదు. ఇంటికి ఎవరన్నా వస్తారు, మన ఇంటికి మన పేపర్లో మనం మునిగి ఉన్నాము, వాడి వైపు చూడటం లేదు. వాడు ఎంతసేపు కూర్చుంటాడు, కూర్చుని వెళ్ళిపోతాడు. వాడితో మాట్లాడుతున్నాం అనుకోండి, వాడు ఇక్కడే కూర్చుంటాడు, మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటాడు. సో ఆ గతం నుంచి వచ్చిన ఆలోచనలన్నీ మనసులో ముసురుకొని ఉంటే, మనమేమో శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ముసురుకున్న ఆలోచనలన్నీ కాసేపు చూస్తాయి, మనం వెళ్ళిపోతాయి. అవే వాటికి మీద మనం శ్రద్ధ చూపించకపోతే అవి మనం పట్ల శ్రద్ధ చూపించవు, వెళ్ళిపోతుంది. గతం విగతం అవుతుంది, గతం వెళ్ళిపోతుంది. మనం హాయిగా ఉంటాం వర్తమానంలో. వర్తమానాన్ని హాయిగా చేసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము, బుద్ధత్వము. వర్తమానంలో గతం ఉండరాదు, అప్పుడు వర్తమానం బహుమానం అవుతుంది. వర్తమానం అంతా గతం అంతా వర్తమానంలో ఉంటే వర్తమానం అంతా అవమానము.
వర్తమానం అంతా అవమానం కావాలా బహుమానం కావాలా అది మన బట్టి ఉంటుంది. మన గతం ఉంటే వర్తమానం అవమానము, గతం విగతం అయితే వర్తమానం బహుమానము, గిఫ్ట్. ఒక పుస్తకం చదువుతుంటే మనం వర్తమానంలో ఉంటాం, గతం మనల్ని పీడించదు. ఒక పని చేస్తుంటే కూరగాయలు తరుగుతున్నాం అనుకోండి, మనం గతంలో ఉండడం వర్తమానంలో ఉంటాం. కర్మలు చేస్తుంటే మనసు వర్తమానంలో ఉంటుంది. స్వాధ్యాయం చేస్తుంటే, పుస్తకం చదువుతుంటే మనసు వర్తమానంలో ఉంటుంది. ఎవరికైనా సేవ చేస్తుంటే మనసు వర్తమానంలో ఉంటుంది. ఖాళీగా కూర్చుంటే మనసు గతంలోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒక చక్కటి పని చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి పారాయణం చేస్తూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అదే దివ్యజ్ఞాన ప్రకాశము, అదే బుద్ధత్వము. ధ్యానం ద్వారా బుద్ధత్వము, సజ్జన సాంగత్యం ద్వారా బుద్ధత్వము, స్వాధ్యాయం ద్వారా బుద్ధత్వము, కర్మయోగం ద్వారా బుద్ధత్వము. ఒక సంసారంలో ఆ తల్లి ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. వాడి మనసు ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది, గతంలో ఉండదు. పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళకి నీళ్లు పోయాలి, వాళ్ళకి వంట చేయాలి, శుభ్రంగా చేసుకోవాలి. ఆ వర్తమానంలో ఉంటుంది ప్రతి స్త్రీ కూడాను. గతంలో ఉండడానికి ఆవిడకి టైం లేదు. రోజువారీ పనులు ఉంటాయి, రోజు ఊడ్చుకోవాలి కదా, వంట చేయాలి, పిల్లలంతా చూసుకోవాలి, బట్టలు చేయాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, మళ్ళీ ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది ప్రతి స్త్రీ కూడాను. ఈ పురుషులు ఇంట్లో ఏం పనులు ఉండవు కదా, మహారాజు కదా, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు కదా, వాడు ఎప్పుడు గతంలో ఆలోచిస్తుంటాడు. ఆ రోజు వాడు నన్ను తిట్టాడు, వీరు తిట్టాడు, వాడిని పోయి కొంప కూడా చూద్దామని చెప్పేసి. స్త్రీలకు అవన్నీ లేవు. ఆ రోజు వంట వాళ్ళు చూసుకోవాలి. అంత వంట రెడీ అయినంత ఈ పురుషుడు పోయి భోజనం చేస్తాడు. వాడు మళ్ళీ కాలు మీద కాలేస్తుంది, ఆగా నిన్నటి పేపర్లన్నీ చదువుతుంటాడు వాడు. All women are enlightened people. వాళ్ళు ఎప్పుడు వర్తమానంలో జీవిస్తారు. వాళ్ళ గతం గురించి ఆలోచించే టైమే ఉండదు వాళ్ళకి. పోరా ఆ మాటలు ఇప్పుడు నాకు పనులు ఉన్నాయంటుంది. అందరం వర్తమానంలో జీవించుతాం. మీకు బుద్ధి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు గతంలో ఉంటున్నారా లేదా మీకే తెలుస్తుంది. మీరు గతంలో జీవిస్తుంటే బుద్ధి లేనట్టే లెక్క, వర్తమానంలో జీవిస్తే మీరు బుద్ధుడు అయినట్టే లెక్క. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా వర్తమానంలోనే జీవిస్తూ ఉన్న బుద్ధులందరికీ కూడాను నమస్కారాలు చేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు.